स्वर्णोदयदीप्तिम् अखिलभुवन चैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, భస్మం, గంధం, కుంకుమ ఈ మూడింటిని నుదుటిపై ధరిస్తారు. అయితే ఈ మూడింటిని ఏకీకృతంగా ధరించడంలో ఆంతర్యం ఏమిటి? భస్మం త్రైలోక్య సాధనం అని ఒక ప్రమాణం. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ. పాంచభౌతిక ప్రపంచాన్ని సర్వగం హవామన ఏతాని రక్షోగుంసి భస్మాని అని వేద ప్రమాణంలో భస్మ భావన చేసి నుదుట ధరించాలి అని శాస్త్రం ఒక ధర్మ నిర్ణయం చేసింది. స్నానం చేసిన వెంటనే అలా గాలిలో చేతిని కదల్చి గాలినే బొట్టుగా పెట్టుకున్న భావన చెయ్యాలి. తర్వాత నీటితో నుదుటిపైన బొట్టు పెట్టుకోవాలి. తర్వాత గంధం, కుంకుమ ఏది మనం అనుసరిస్తున్నామో ఆ మార్గానికి సంబంధించిన తిలకం ధరించాలి. తిలకం మన స్థితిని తెలియజేస్తుంది. ఒకనాటి సంప్రదాయంలో శిష్ట ఆచార విధానంలో నుదుటన భస్మం ధరించి ఉన్నారు అంటే అర్థం ఇంకా భోజనం చెయ్యలేదు, ఉపవాస వ్రతంలో ఉన్నారు. భస్మం అనంతరం గంధం పెట్టుకున్నారు, దేవతారాధన పూర్తి అయ్యింది. కుంకుమ కూడా ధరించారు, భోజనం పూర్తి చేశారు. ఇది అర్థం ఒకనాటి కాలానికి సంబంధించినది. నేటికి కొన్ని సంప్రదాయాలలో భోజనానికి బారులు తీరి కూర్చున్న సమయంలో తిలకం అందిస్తారు. నల్లగా ఉండే ఆ అరటి బోతెను నుసి చేసిన అనంతరం నేతిని కలిపితే లభించేటటువంటి ద్రవ్య విశేషం అంగారం అన్న పేరిట సంప్రదాయంలో నుదుట బొట్టు పెట్టుకుంటే భోజనానికి కూర్చున్నారు, సిద్ధంగా ఉన్నారు అని అర్థం. మన కోసం భోజనం వేచి ఉండకూడదు, భోజనం కోసం మనం వేచి ఉండాలి. వడ్డించిన విస్తరి ముందర కూర్చొని భోజనం చేయకూడదు, మహాపాపం. మనం కూర్చున్నాక విస్తరి వేస్తే ఆ విస్తరిలో పదార్థాలన్నీ వడ్డిస్తే అవి మనం స్వీకరించాలి. ఇది ధర్మం. ఎలాగో నుదుటన పెట్టుకునే బొట్టు కూడా మన మానసిక స్థితిని, ఉపవాసమా, భోజనమా, భోజనానికి పూర్వమా, భోజనానికి సిద్ధులై ఉన్నారా, ఇవన్నీ కూడా వివరిస్తుంది. ఈ వివరణ ఒకవైపు కాగా మరొక వివరణ తెల్లగా ఉండే భస్మం సత్వగుణాన్ని ప్రతిబింబిస్తుంది. ఎరుపుగా ఉండే కుంకుమ రజోగుణం, నలుపుగా ఉండేటటువంటి ద్రవ్యం తామస గుణం. ఈ మూడు కాకుండా పసుపు రంగులో ఉండేటటువంటి గంధం జ్ఞాన భూమికను నిర్వహిస్తుంది. జ్ఞానాన్ని పెంచుకునే ధర్మంలో ఉండేటటువంటి వారు గంధం ధరించాలి. బ్రహ్మచారి తప్పనిసరిగా గంధం బొట్టు పెట్టుకోవాలి. గృహస్థు కుంకుమను ధరించాలి. వానప్రస్థు, ఇల్లాలు లేనటువంటి వ్యక్తి కేవలం భస్మం మాత్రమే ధరించాలి. సన్యాసాశ్రమంలో ఉండేవారు సైతం భస్మాన్ని మాత్రమే ధరించాలి. ఇది ప్రమాణం. ఇది కాకుండా వారి వారి వ్యక్తిగతమైనటువంటి సాధన మార్గాలలో కుంకుమ, గంధం, అలాగే భస్మం, ఈ మూడింటితో పాటుగా అంగారం అనే పేరిట పిలువబడేటటువంటి నల్లని అరటిబోతెను నుసిగా చేసినటువంటి విశేష ద్రవ్యాన్ని కూడా నేటి కాలంలో పలువురు ధరిస్తున్నారు. ఈ విధంగా అడ్డురేఖలుగా ఉండే భస్మానికి తాకకుండా కుంకుమ పెట్టుకోవాలి. ఇది ఆర్ష సంప్రదాయం. భస్మానికి మధ్యలో కుంకుమ నేటి కాలంలో నట విశేషాలలో ధరిస్తున్నారే కానీ శాస్త్ర ప్రమాణమైన అంశం కాదు. అలాగే గంధం ధరించిన అనంతరమే కుంకుమ ధరించాలి. విశేషంగా ఒక భరిణలో భస్మము, గంధము, కుంకుమ ఈ మూడింటిని కూడా కలిపి పూజా ద్రవ్యంగా నేటి కాలంలో పలువురు ధరిస్తున్నారు. ఏ దోషము లేదు. కుంకుమను ధరించే సమయంలో మహిళలు ఇలా కాకుండా ఆ కుంకుమను ఈ విధంగా
నీడ పడకుండా ధరించాలి అంటుంది శాస్త్రం. ఇక కుంకుమ ధరించే సమయంలో కానీ లేదా భస్మము ఇతర సందర్భాలలో కానీ వారి వారి విశ్వాసాలకు అనుకూలంగా శ్లోకమో మంత్రమో శ్రీమాత్రే నమః అనుకోవడమో పరిపరి విధాలుగా మనం గుర్తిస్తూ ఉంటాం. శరీరానికి సంబంధించిన రోగబాధ తెలియజేసేటటువంటి క్షేత్రం నుదురు. జ్వరం వచ్చిందా అని చెప్పేటటువంటి క్షేత్రం నుదురు. నుదుటను వ్రాసిన వ్రాత మార్చగలమే నూరేళ్లు చింతించినన్ అన్నాడు ఒక చాటు కవి. ఈ నుదురు పైన మనం పెట్టుకునే బొట్టు గంధం అయిన ఎడల దేహతాపాన్ని నియంత్రిస్తుంది, కుంకుమ అయిన ఎడల కోపగుణాన్ని నియంత్రిస్తుంది, గంధం అయిన ఎడల జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఎలా చూచినా ఇడ పింగళిక మధ్య సుషుమ్నాయై ఆజ్ఞాచక్రాన్ని కుంకుమ గంధం భస్మం వీటి ద్వారా కప్పివేసి ఉంచగలిగితే మనలో ఉత్పన్నం అయ్యేటటువంటి విద్యుత్ శక్తి ఈ దేహానికే నియంత్రింపబడి మనకు విశేషమైన జ్ఞానాన్ని కలగజేస్తుంది. శరీరం అన్నింటినీ సహించేటటువంటి స్థితికి చేరుతుంది. ఈ విషయం గుర్తించిన సనాతనులు భారతీయ ధర్మానికి ప్రతినిధిగా 2 ఆచారాలను ప్రపంచానికి నేడు చాటు చూపుతున్నారు. ఒకటి 2 చేతులు జోడించి నమస్కరించడం, 2 నుదుటన కుంకుమను అలంకరింపజేయడం. కుంకుమ లేకపోతే వాజమహం అంటుంది భారతీయ ధర్మం. అన్నం వై వాజ అన్నమేవా వరుంధే అని వేదవాక్యం. నుదుటి పైన బొట్టు లేకపోతే పప్పు పచ్చళ్ళు ఏవీ లేనటువంటి ఒక విస్తరిలో అన్నం పోస్తే ఎలా ఉంటుందో అలా వాజ అంటే తెల్లగా ఉండేటటువంటి అన్నం. కుందేలు వర్ణంలో ఉండే అందం ఆ తెల్లదనం అని కూడా అంటారు. పాలిపోయింది అని అర్థం. అలా ఉండకూడదు. బొట్టు పెట్టుకోవడం, 2 చేతులు జోడించి నమస్కరించడం, ఈ 2 ప్రపంచానికి భారతీయం అనేటటువంటి ప్రాతినిధ్యం వహించగలిగిన అంశాలు కాగా, ఆ కుంకుమ ఏ వర్ణంలో ఉంటుందో మన మనస్సు ఆ గుణంతో ప్రకోపింపబడుతూ ఉంటుంది. ఇది సమాధానం. గురువుగారు, మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 సమయం మధ్యకాలం రాహుకాలం. ఈ రాహుకాల సమయంలో ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు? రాహుకాలం అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చే అంశం ఒక్కటే, దీపారాధన. రాహుకాలాలు ఎప్పుడూ పగటి వేళలోనే ఉంటాయి. సోమవారం 7:30 నుంచి 9, మంగళవారం 3 నుంచి 4:30, ఆదివారం 4:30 నుంచి 6 గంటల సాయంత్రం. ఇలా చూసి బుధ గురు శుక్రవారాలు 10, 1:30 ఈ సమయాలలో రాహుకాలాలను గమనిస్తూ ఉంటాం. పగటి కాలాలలోనే ఈ రాహుకాల సమయం 90 నిమిషాలు. సూర్యుని చుట్టూ భూమి తిరిగేటటువంటి సమయంలో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. పెద్ద శక్తి చుట్టూ చిన్న శక్తి, చిన్న శక్తి చుట్టూ ఇంకా చిన్న శక్తి. ఈ క్రమంలో కాల్పకమైనటువంటి ఈ భూమి తిరిగే ఆ వలయాన్ని చంద్ర వలయం ప్రతిరోజు 2 సార్లు ఖండిస్తూ ఉంటుంది. ఈ ఖండన బిందువులే రాహుకేతువులు. ఇవి లేవు, ఉండవు, కనుకనే వీటిని ఛాయాగ్రహాలు అని జ్యోతిషం వివరించింది. సూర్యుడు నక్షత్రం, గురువు శుక్రుడు, బుధుడు శని గ్రహాలు, చంద్రుడు ఉపగ్రహం. ఇదంతా తెలిసినప్పటికీ, రాహుకేతువులు లేవు అనే జ్ఞానం ఉన్నప్పటికీ, జ్యోతిర్విజ్ఞానం ఈ నవగ్రహాలను ఎందుకు ఇలా అందించింది? గ్రహం అంటే గ్రహించేది అని అర్థం. లేనటువంటి వాటిని అయినప్పటికీ ఈ నీడల ద్వారా ఈ దేహం పైన వచ్చేటటువంటి మార్పులను గుర్తించిన సనాతన సంప్రదాయం రాహుకాలం మంగళవారం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈ 90 నిమిషాల సమయంలో మీరు ఒకచోట కూర్చోవాలి అన్నది. ఇది మొదట చేయవలసిన పని, కూర్చోవడం. కూర్చుంటే బుద్ధి పని చేస్తుంది. ఈ కూర్చోవడం ఊరికే అని కాకుండా దీపారాధన చేసి దీపాన్ని చూస్తూ కూర్చోవడం. ఊరికే కూర్చోలేం కదా, మనస్సు పరిపరి విధాలుగా భ్రమిస్తూ ఉంటుంది కనుక అలా ఊరికే కూర్చోకుండా
స్తోత్రం చేయడం, అంగారక స్తోత్రం చేయడం, లేదా శని స్తోత్రం, లేదా దుర్గా స్తోత్రం. మంగళవారం రాహుకాలం, రాహుదోషం నివారించే నిమిత్తమై చేసేటటువంటి స్తోత్ర సంచయంలో దుర్గా స్తోత్రములు ఎంతగా మనం చెప్పగలిగితే అంతగా ప్రయోజనం సాధించుకోగలుగుతాం. మంగళవారం రాహుకాల సమయంలో నిమ్మకాయల ఆ డిప్ప మధ్యలో నువ్వుల నూనె వేసి 2 దీపములు వెలిగించి లలిత సహస్రనామావళి పారాయణ చేసినా లేక విన్నా అద్భుతమైన ప్రయోజనం చేకూరుతుంది. ఏమిటి ఆ ప్రయోజనం? కూర్చునేటటువంటి శక్తి, ఏకాగ్రత, స్థిర నిశ్చయం, ఆలోచనల పట్ల అవగాహన కలగడం, కూర్చునే శక్తితో అన్నింటినీ సాధించుకోగలగడం. కనుక రాహుకాల దీపం పెట్టేస్తే వివాహాలు ఆలస్యం అవుతున్న వాళ్ళకి దోషాలు తొలగిపోతాయి. అలాగే లేదా విదేశాలు వెళ్ళాలి అనేక సాకారం అవుతుంది, ఉద్యోగంలో వృద్ధి లభిస్తుంది. ఇవన్నీ భౌతికంగా ఆశించే ప్రయోజనాలు కాకూడదు. ఏ ప్రయోజనం కూడా చెప్పకుండా సాధించే ఆత్మవిశ్వాసం నాకు కలగాలి అనే లక్ష్యంతో దీపారాధన చేస్తే కొండని కూడా పిండి చేయగల శక్తి మనలో ఉంది అనే జ్ఞానం మనకు కలుగుతుంది. 90 నిమిషాలు ఏకాగ్రతతో కూర్చోగలిగిన వ్యక్తి ఏ పని అయినా చేయగలుగుతాడు. అలా కూర్చునే అలవాటు కోసం దీపం, ఊరికే దీపం కాకుండా పారాయణ, ఆ పారాయణాలలో రాహుసంబంధంగా చేసేటటువంటి స్తోత్రాల వల్ల ప్రయోజనం దుర్గ అనుగ్రహం లభించడం. కనుక దుర్గ ఆరాధన చేస్తే, దుర్గ స్తోత్రాల పారాయణ చేస్తే రాహు సంబంధిత దోషాలు తొలగిపోతాయి. కాలసర్ప దోషం అనే దోషం జాతకంలో ఉన్నటువంటి వారు, అంటే రాహుకేతువుల మధ్యన గ్రహాలన్నీ ఒకవైపుగా చేరినటువంటి వారు, లగ్నం నుంచి పంచమంలో, సప్తమంలో, నవమంలో ఇలా ప్రత్యేక స్థానాలలో రాహుకేతువుల యుతి కలిగినటువంటి వారు, లగ్నంలో రాహువు ఉన్నటువంటి వారు తప్పనిసరిగా మంగళవారం నాడు దీపం వెలిగిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మంగళవారం నాడు పాటించవలసిన నియమం. గురువుగారు, సహనం దైవ లక్షణం అంటారు. సహనమే మన సంస్కృతి అని చెప్తారు. ఈ సహనం యొక్క ప్రాధాన్యత ఏమిటి? శరీరం పాటించేటటువంటి సహనం ఒకటి, నోరు పాటించే సమయం మరి ఒకటి, జిహ్వ అంటాం. నాలిక పాటించే నియమం లేక విధి మరి ఒకటి. సంయమివరుడు అని దైవానికి ఉండే అనేక నామాలలో ఒకటి. అలాగే సహనము, సహిష్ణుత, భరించేటటువంటి శక్తి. కాలి తొడపైన శిరస్సు పెట్టుకొని కర్ణుడు నిద్రించే సమయంలో ఇంద్రుడు పురుగుగా చేరి చేసిన గాయం కారణంగా స్రవించే రక్తం బెంబేలు పడిపోకుండా ఆ కర్ణుడు సహించి 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 అలాగే భరించి ఉన్నాడు. తదుపరి గురువు శాపానికి గురి అయ్యాడు. ఇంటిలో మనం చేసేటటువంటి అనేక పనులలో సహనం కారణంగా, ఓపిక కారణంగా మంచి కీర్తి లభిస్తుంది. కానీ ఎప్పుడూ సహిస్తూనే ఉంటే, విశేషంగా సహించేటటువంటి గుణం కారణంగా చేతగానివాడు అనే పేరు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. సహనానికి హద్దు ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. సముద్రానికి చెలియలి కట్ట హద్దు, ధరించే వస్త్రానికి అంచు హద్దు, మాట్లాడే మాటకు విరామ చిహ్నం హద్దు. ఈ హద్దు అనేది ప్రాథమిక హక్కులలో ఒకటి అని సంప్రదాయం నిర్ణయించింది. ఈనాడు మనం చెప్పుకునే రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులు 8 ఒక పక్కన ఉండగా, సనాతన ధర్మం అందించిన ప్రాథమిక హక్కులలో సహనం కూడా ఒకటి. ప్రతిదానికి సహనం ఉంటుంది అంటారు పెద్దలు. వింటున్నా సహనాన్ని పరీక్షిస్తున్నావు అని కూడా పెద్దలు అంటూ ఉంటారు. తమాషాగా చెప్పుకున్న కథ మళ్ళీ జ్ఞాపకంగా అనుకోకపోతే, వంట ఇంటిలో అష్టోత్తర శతనామావళి చదివేటటువంటి ఇల్లాలి మాటలు వ్యంగ్య ధోరణి దాటి మరీ శృతి మించడంతో ముందు గదిలో కూర్చున్న భర్త వింటున్నా సహనానికి హద్దుంటుంది, లేస్తే మనిషిని కాను అన్నాడు.
వంటగదిలో ఆవిడ చదివే అష్టోత్తర శతనామావళి చెబితే వినడు, మూర్ఖుడు, ఎన్నిసార్లు చెప్పినా తోచదీనకు, అలా కొనసాగుతూ ఉన్నది. సహనానికి హద్దుంటుంది అన్నాడు ముందు గదిలో ఉండే ఈ భర్త. ఆవిడ ఇప్పుడు మాత్రం అంటూ ఏదో పదార్థం తినడానికి తెచ్చి ఇవ్వడంతో హాస్యంతో ఆ సమస్య పోయింది. మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే సహనాన్ని హాస్యంతో పూర్తి చెయ్యడం. ఇబ్బంది కలిగినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎంత సహనం అన్న మాట మనకు మనం అనుకోకూడదు. మనకు ఎంత సహనం ఉన్నది అనేది ఎదుటివాడు నిర్ణయించాలి. నేను చాలా కోపం తెచ్చుకునే వ్యక్తిని కాదు అనడంలోనే చాలా కోపం తెచ్చుకునే వ్యంగ్యార్థం ఉంది. మీరు ఎంత సహిష్ణుత గలవారో ఎదుటివారు నిర్ణయించాలి. కనుక ఆలోచనలపైన ఏకాగ్రత పెంచుకునే కొలది మనిషిలో సహనం పెరుగుతుంది. భగవాన్ రమణ మహర్షులు ఏదో అలా నదికి స్నానానికి వెళుతూ మార్గ మధ్యంలో ఆగారు. నేలపైన చిన్న చీమల పుట్ట ఉన్నది. కొన్ని చీమలు వారి పాదాలను ఆశ్రయించాయి. చురుక్కుమంటూ కాలు తొలగించారు, చీమలను దులిపేసుకున్నారు. ఆ నది వద్దకు వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తూ ఈసారి కావాలనే ఆ చీమల పుట్ట వద్దే కాసేపు ఆగారు. ఆత్మీయులు, ఇందాక మీరు ఇక్కడే నిలుచున్నారు, చీమలున్నాయి మీకు తెలుసు కదా అనగా రమణులు అన్నారు, ఈ దేహం మీద నాకు ఉన్నటువంటి అహంకారాన్ని, మమకారాన్ని నా చర్య ఇందాక అందరికీ తెలియజేసింది. ఈ దేహం పైన నాకింత మమకారం ఉండకూడదు, నా సహనం ఏమైంది, అందుకే నిలుచున్నాను అన్నారు. సహిష్ణుత, సహనము మన మీద మనకున్నటువంటి విశ్వాసాన్ని తెలియజేసే అంశాలు. ఎంత సహనం ఉంటేనో అని మనం అనుకోకూడదు, ఎదుటివారు అనాలి. ఇది ముఖ్యం. గురుగారు, విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన చేయటం అని చెప్తారు కదా, అంటే విగ్రహంలోకి దైవాన్ని ఆహ్వానం పలకడంగా చెప్తారు. దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? అంటే అంతవరకు ఆ శిల్పం అలా ఉన్నది. శిల్పి చేతిలో ఒక బొమ్మ వలె చెక్కబడి ఉన్నది. ఒక పోక చెక్క అలా పెట్టాం, వక్క, పసుపు ముద్ద, ఒక శిల్పం, ఒక బొమ్మ, ఒక విగ్రహం. అందులో ఒక ప్రాణశక్తిని మనం ఆపాదింపజేస్తున్నాం. అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనోతే హిభోగం. మంత్రాలు వచ్చిన వాళ్ళు చెబుతారు, లేని ఎడల బొటనవేలు ఉంగరవేలు ఇలా తాకి అగ్నిరితి అనే ఒక వాక్యం అనుకున్నా, ఓం అనుకున్నా, సంకల్పం చేసిన ఒక శక్తి వచ్చి మనలో ఉండేదే ఆ విగ్రహంలో చేరింది అనేటటువంటి ఆచారం, సంప్రదాయం అనుసరించాలి మనం కూడా. విగ్రహంలో ఇలా ప్రతిష్ఠ చేసే సమయంలో ఏమిటి? ప్రాణ ప్రతిష్ఠ. ఆ చేసే సమయంలో మనం చేసేటటువంటి విధి ఏమిటి? వాక్, పాణి, పాద, వాయుపస్థాదులన్నీ కూడా వచ్చినట్లుగా మనమంతా కూడా హ్రం హ్రీం క్రోం యం రం లం వం హం లం క్షం సర్వేంద్రియాణి వాంగ్ మనః చక్షు శ్రోత్ర జిహ్వ ఆఘ్రాణ ఏవ ఆగత్య సుఖం చరం తిష్టంతు స్వాహ. ఇలాంటి మంత్రాలు చాలా చదివేసి ఆ విగ్రహంలో ఒక శక్తి వచ్చినట్లుగా మనం భావన చేస్తాం. స్పర్శ ద్వారా మనలో ఉన్నటువంటి శక్తి ఆ విగ్రహానికి వచ్చి చేరుతుంది. ఇక్కడ స్పర్శ. సాధకుడు, ద్రష్ట, అక్షర లక్షల జపాదులు చేసిన వారు విగ్రహాన్ని స్పృశిస్తే ఆ విగ్రహంలో చలనం వస్తుంది. స్పర్శ ద్వారా ఎదుటి వ్యక్తిని మనం మార్చగలుగుతాం. ఏ మార్చగలుగుతాం? పరిమార్చగలుగుతాం. స్పర్శ అక్కర్లేదండి, చూస్తే కూడా ఎదుటి వారిలో మార్పు కలుగుతుందా లేదా? ఒక్క మాట అంటే కూడా ఎదుటి వారిలో మార్పు కలుగుతుందా లేదా? మంచికో చెడుకో ఏదో మార్పు తెచ్చే శక్తి మన మాటకు ఉంది. బుద్ధి లేదా అంటే కోపం తెచ్చుకునే వ్యక్తి మీరెంత బాగున్నారో అంటే పొంగిపోతాడు. అది మాటలో ఉండేటటువంటి మార్పుకు సూచన, ఎదుటి వారిలో కలిగే మార్పుకు స్పందన. స్పర్శ ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా మనిషిలోనే మార్పు తేయగలిగిన మనం విగ్రహంలో మార్పు తేవాలి అంటే ఏ స్థాయిలో సాధకుడు జపసాధన చేసి ఉండాలి? కనుక ఒక విగ్రహంలో
ప్రాణప్రతిష్ఠ చేసేటటువంటి ఆ పరంధాముడు ఏ స్థాయిలో జపం చేసి ఉంటాడో కదా, ఆచార్య స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి. అలాంటి ఆచార్య స్థానం మనం కూడా పొందాలి, జపశాసన చేయాలి. ప్రాణశక్తి, ప్రాణ ప్రతిష్ఠ. ఒక వెహికల్ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, నిశ్శబ్దంగా ఉంది. ఇగ్నిషన్ పెట్టిన తర్వాత, తిప్పిన తర్వాత శబ్దంతో, ఆ వేగంతో, ఆవేగంతో ప్రారంభమైన తర్వాత ప్రాణం పోసుకుంటుంది. ఎలాగో మన మాటకు కూడా అంత శక్తి ఉంటుంది. కనుకనే ప్రాచీనులు మాటకు అర్థం తెలుసుకుని ప్రయోగించండి అనేటటువంటి వారు. స్పర్శకు అర్థం తెలిసిన వారు కనుకనే ఎవరిని ఎవరు తాకేటటువంటి వారు కాదు. అలాగే చూపుకు అర్థం తెలిసిన వారు కనుకనే 20 సెకండ్ల కంటే మించి ఎవరిని ఎవరు తేరిపార చూడకూడదు అనేటటువంటి వారు. స్టేరింగ్ అని నేటి ఆధునిక రాజ్యాంగం కూడా ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి 20 సెకండ్ల కంటే మించి తేరిపార చూస్తే ఆ వ్యక్తి క్రిమినల్ కేసు పెట్టే అవకాశాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మనకు కల్పించింది. చూడకూడదు, స్పృశించరాదు, మాటలతో ఎదుటివారిని హింసించరాదు. విగ్రహానికి కూడా ఈ నియమాలన్నీ వర్తిస్తాయి. ఒక విగ్రహం అర్చకుడు, సాధకుడు స్పృశించి అభిషేకాదుల చేత ఉపచారాలు చేసి, పరిచర్యలు చేసి, ప్రాణప్రతిష్ఠతో నివేదనలు సమర్పించేటటువంటి క్రమంలో నిజంగానే ఆ ప్రాణం, ఆ శక్తి ఆ విగ్రహాన్ని వచ్చి చేరతాయి. ఎంత పటుత్వంతో రామకృష్ణ పరమహంస వారు వివేకానందుడితో నేను మహాకాళిని చూశాను అంటే అంత పెద్ద వ్యక్తి లొంగిపోయాడు, శిష్యుడిగా మారిపోయాడు. కనుక విగ్రహంలో ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో కొన్ని నియమాలు ప్రాచీనులు సూచిస్తారు. వాటికి న్యాసములు అని పేరు. దేవ కళా న్యాసములు, శిలాన్యాసములు, దేవకళాన్యాసములు, అకారాదిగా ఉండే బీజ మంత్ర కళా షోడశ న్యాసములు అని పేరు. ఇవన్నీ చేస్తారు కనుకనే ఆలయంలో ఉండే అర్చామూర్తికి అంత విశేషం. గురుగారు, దేవాలయంలో గర్భాలయానికి కిటికీలు ఉండవు. ఆలయ వాస్తువుకి అలాగే గృహ వాస్తువుకి ఏంటి తేడా? ఆలయంలో ఉండే శక్తి సర్వాంతర్యామి. ఇంట్లో ఉండే శక్తి విభజనగా, అంటే విడివిడిగా వేరు వ్యక్తుల రూపాలలో విశ్రతలుగా మనకు కనిపిస్తుంది. ఆలయంలో శక్తి కేంద్రీకృతమై ఉన్నది, ఇంట్లో శక్తి వికేంద్రీకరింపబడి ఉన్నది అన్నట్టు. ఇంట్లో కూడా ఒక దేవ సంబంధితంగా ఒక ప్రత్యేక క్షేత్రం ఉంటుంది. ఇంట్లో ఉండే దేవాలయ సంబంధిత గది, స్థలం, రూమ్, ఎలా చెప్పినా అవకాశం ఉండి అలా ఏర్పాటు చేసుకోగలిగితే ఆ గదికి కిటికీ ఉండరాదు. ఒకవేళ ఉన్న కిటికీ తలుపులు మూసివేసి ఉంచాలి. వెలుతురు మాత్రమే ప్రవేశించే విధంగా చర్యలు చేపట్టాలి. అంతేకాని ఇంట్లో ఉండే పూజా గదికి కిటికీలు నిర్మాణం చేసుకోరాదు. ఆలయంలో ఉండే గర్భాలయం అనుకున్నప్పుడు ఆలయం, బృహదాలయం, ఆలయంలో షోడశ స్తంభ మంటపం, ముఖాలయం, ముఖమంటపం, గర్భాలయం, ఈ విధంగా పలు విధాలుగా ఉండేటటువంటి అంతరాలయ సంబంధంగా ఆలోచనలు చేస్తే అంతరాలయానికి కూడా కిటికీలు ఉండవు. ఆ అంతరాలయ మధ్య భాగంలో అర్చామూర్తి సుప్రతిష్ఠితమై ఉండగా ఆ అర్చామూర్తికి శిఖరాగ్ర భాగాన ఆలయానికి సంబంధించిన శిఖరం 7 తంత్రులతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. అందులో ఒక ఉద్వేగభరితమైన వాతావరణంలో శక్తి, విశ్వమంతా వ్యాపించిన శక్తిని ఆ గోపురం మీద ఉండే కలశం ద్వారా కేంద్రీకృతం చేసి అర్చామూర్తి స్వీకరిస్తుంది. అంతా ఉండే ఎండ, సూర్యకాంతిని, ఆ కుంభాకార కటకం శక్తిని ఇలా కేంద్రీకృతం చేసి బిందువుగా మార్చడంతో కాగితం, గడ్డి, దూది, పత్తి వెలిగిపోయే విధంగా, జ్వలించిపోయే విధంగా శక్తిని మనం కేంద్రీకృతం చేయగలుగుతాం. ప్రత్యక్షంగా నిరూపించేటటువంటి ఈ రసాయన సంబంధంగా లేక యాంత్రిక పరంగా చేసేటటువంటి చర్య మనం చూస్తూ ఉన్నామే. ఆలయంలో కూడా ఇలాంటిదే నిర్వహిస్తారు.
ఉంది కనుకనే అది దేవాలయం. అలాంటి క్షేత్రంలో కిటికీలు ఉండవు. ఇంటికి సంబంధించిన వాస్తు వేరు, దేవాలయ వాస్తు వేరు. దేవాలయంలో విడిగా ప్రధాన ఆలయానికి తాకకుండా ఆగ్నేయ దిగ్భాగంలో వంటశాల ఉండాలి, పాకశాల. దక్షిణ దిగ్భాగంలో సభా మంటపం ఉండాలి. ఉత్తర దిగ్భాగంలో కళ్యాణ వేదిక నిర్వహించాలి. ఈశాన్య దిగ్భాగంలో దీపస్తంభ వేదిక ఉండాలి. ఇలా ఆగ్నేయ దిగ్భాగంలో కూడా ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండేటటువంటి ధ్వజస్తంభానికి ఎడమ పక్కన దీపస్తంభం ఉండాలి. మహదాలయం, ప్రాకార మంటపం, మహదాస్థాన మంటపం, ఇలా ఆలయానికి సంబంధించిన వాస్తు విశేషాలు వేరు, ఇంటికి సంబంధించిన వాస్తు విశేషాలు వేరు. ఇంట్లో నైరుతి దిగ్భాగంలో పడక గది, ఆగ్నేయ దిగ్భాగంలో వంటగది, ఈశాన్య దిగ్భాగంలో అతిథులకు సంబంధించిన ఆహ్వాన గది, వాయవ్య దిగ్భాగంలో పిల్లలకు విద్యాభ్యాసం కోసం నిర్వహించేటటువంటి వేదికతో కూడుకున్న గది. ఇలా భౌతికంగా మనం పాటించేటటువంటి గృహ సంబంధిత నియమాలు వేరు, నియమావళి వేరు. ఆలయానికి సంబంధించిన నియమాలు వేరు, నియమావళి వేరు. కానీ ఆలయంలో గర్భాలయానికి కిటికీలు ఉండవు. అంత శక్తిని కేంద్రీకృతం చేసిన అనంతరం బహిర్గతం అయ్యేటటువంటి కిరణాలను తట్టుకునే శక్తి మనకు ఉండదు కనుకనే ఎదురుగా ధ్వజస్తంభం, ఎదురుగా నందీశ్వరుడు, ఎదురుగా ఆంజనేయ స్వామి. మనం ఈ పక్కనో ఆ పక్కనో ఒక పక్కనో ఉండి దర్శనం చేసుకోవలసిన వాళ్ళమే. ఇంట్లో అలాగా ఏ శక్తి ఉండదు, కేవలం దేవతా మందిరం ఉంటుంది కనుక కిటికీ ఉన్న తలుపులు వేసి ఉంచండి అని చెబుతుంది ఈ శాస్త్రం. అలాగే అర్చన అనంతరం ఇంట్లో ఉండే ఈ పూజాగృహానికి సంబంధించిన తలుపులు దగ్గరగా వెయ్యాలి అని కూడా సలహా ఇస్తుంది. శక్తిని ఎక్కడ కేంద్రీకృతం చేసినా ఆ శక్తిని చూచి భరించేటటువంటి శక్తి మనలో కూడా ఉండాలి. మన ఇంట్లో మనకంటే ఎక్కువగా ఆలోచనలు చేసి శక్తిని నిక్షిప్తం చేసుకున్న వ్యక్తులు ఇంట్లో మసలుతూ ఉంటే మనం ప్రశాంతంగా ఉండలేం. అధికారి మన ఇంటికి వచ్చి అరగంట ఉంటే బాగుంటుంది, కానీ 5-6 గంటలు ఉంటే మనం భరించగలుగుతామా? ఆలోచన చేస్తే సత్యం బోధపడుతుంది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.